వాళ్ళకి జుట్టు ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం స్టార్ట్ చేశారన్నమాట. అలా స్టార్ట్ చేసి చూడండి, ఇప్పుడు ఇది స్టార్ట్ చేయకముందు నాకు పెట్టిన ఫోటో. ఇలాగా ఈ బట్టతల ఈ ఆయిల్స్ 2.5 నెలల నుంచి వాడటం స్టార్ట్ చేశారు. నేను 100% రిజల్ట్ ఇస్తాను, మీ నుంచి కూడా సేమ్ రిజల్ట్ రావాలి. అలాంటి రిజల్ట్ ఈయన దగ్గర ఉన్నాయి కాబట్టి 2.5 నెలలకే వచ్చినాయి. కాకపోతే వీళ్ళ డౌట్ ఏంటంటే, ఇలాగా వచ్చిన ఈ జుట్టుని బేబీ హెయిర్ అనేది ఇంకా స్టిమ్యులేట్ అవ్వలేదండి, ఏదో కొంచెం లైట్గా ఏదో ఒక పేలగా వస్తున్నాయి, దాన్ని ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ దానికోసమే. మీకు ముందు చూయించింది ఫస్ట్ మా ఆయిల్ వాడకముందు, ఇదేమైనా వాడాక ఇంకా దీని లోపల చిన్న చిన్న బేబీ హెయిర్ ఉన్నాయంట. ఆ బేబీ హెయిర్ ఎలా స్టిమ్యులేట్ అవ్వాలి, అవి కూడా ఈ హెయిర్లోకి ఎలా రావాలి, ఎలాంటిది చేస్తే రెమెడీ చేస్తే దీనికి హెయిర్ మాస్క్ వేస్తే వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ రెసిపీని యూస్ చేసుకుంటే ఇంకా బేబీ హెయిర్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. ఈ ఆయిల్ ఎందుకు వేసామంటే ఆ స్కాల్ఫ్ అడుగు నుంచి కూడా మంచిగా ఆవదం గురించి మీకు తెలుసండి, జుట్టుకి ఎలాంటి పని చేసిద్దో దాని గురించి ఇంకా స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. దీన్ని మనం ఎలా ప్యాక్ లాగా వేసుకోవాలి, ఈ బట్టతల హెయిర్ ఆయిల్ వాడేవాళ్ళు ఎలాంటి ప్యాక్ వేసుకోవాలి అని, ఏదైనా నా దగ్గర తీసుకున్న వాటికి 100% రిజల్ట్ ఇస్తాను. నా దగ్గర తీసుకున్న వాటికి నేను సమాధానం ఇస్తాను. ఎక్కడో బయట ఏదో తీసేసుకొని మీ దగ్గర తీసుకున్నాము అని అంటే వీలు కాదండి. ఎందుకంటే పక్కాగా మా దగ్గర తీసుకున్నారంటే ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నదైనా నా దగ్గర మీరు ఎప్పుడు తీసుకున్నారు డేట్తో సహా ఉంటుంది. అందుకని అబద్ధం ఆడటానికి ఛాన్స్ లేదు. ఇంకోటి, లక్షలు పోసి సిజేరియన్ ఇలాంటివన్నీ చేయించుకుంటున్నారు కానీ ముక్కులకి వాటికి ఒక్క నీమాయిలు ఎవరో ఒక అతను బయట తీసుకొని ఆయన అడుగుతున్నాడు, యక్ష ప్రశ్నలు వేస్తున్నారు అనమాట. అలాంటి ప్రశ్నలకి బయట తీసుకున్న వాటికి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర తీసుకోండి, 100% రిజల్ట్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, స్టేటస్లో పెడుతున్నాము, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాము. అవన్నీ కూడా మీరు తెలుసుకునే వాడండి. ఇవన్నీ ఎడిటింగ్లు చేసినవి కాదండి, పెద్ద పెద్ద తమ్లిన్స్ పెట్టేసి వాటిని చూడగానే నొక్కితే లోపల కంటెంట్ ఏముండదు, అలాంటిది కాదు. 100% విత్ కంటెంట్తో రిజల్ట్తో ఉండేది ఈ ఛానల్. మీకు ఆరోగ్యం కావాలన్నా, హెయిర్ కావాలన్నా, ఏం కావాలన్నా మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దాని గురించి నేను చెప్పిన ప్రతి ఒక్క చిట్కా పాటించండి, 100% రిజల్ట్ ఉంటాయి. మా దగ్గర వాడే వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అందరూ తెలుసుకుంటారు తల్లి. దీని కింద నేను నంబర్ ఇస్తానండి, ఆ నంబర్ని ఫాలో అవ్వండి. ఇంకొకటి, నంబర్ ఉంది కదని ఎలా పడితే అలాగా ఫోన్లు చేస్తే రిసీవ్ చేసుకోమండి. మీరు కన్సల్టేషన్ ఫీ తీసుకోండి, మేమే కాల్ చేస్తాం, నంబర్ ఇచ్చేయండి అంతే. ఇది ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా సన్న సన్నగా మనకి ఒక పొడుములాగా ఉంది కదండి, ఇది జుట్టులో ఇరుక్కుపోయింది అనుకోండి, వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరీ కష్టం కదా, లేడీస్కి అయితే. ఇది జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరూ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఒక క్లాత్తో. దీన్నంతా ఇలా ఫిల్టర్ చేసుకుందాం ఒక క్లాత్లో కానీ, ఇలా ఏమన్నా టిష్యూ ఉంటే కానీ ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే ఆ లోపల ఉన్నవన్నీ మనకి తలలో ఇరుక్కోకూడదు కదా, అందుకని. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక బట్టతల ఉన్న వాళ్ళకి కానీ, మామూలుగా లేడీస్కి రక్తహీనత వల్ల కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల, థైరాయిడ్ ఉన్న, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న, మెనోపాజ్ దశలో ఉన్న, అసలు జుట్టు అనేది ఒక కారణం వల్ల ఊడదండి, అనేక కారణాలు ఉంటాయి. సరిగా తినకపోయినా, బ్లడ్ లేకపోయినా, అన్ని కారణాలతో కూడుకున్నదే ఈ హెయిర్ ఫాల్. మంచి డైట్ కూడా తీసుకోవాలన్నమాట దీంతో పాటు. ఇంకా దీన్ని ఇప్పుడు మళ్ళీ స్పూన్తో నీట్గా కలుపుకుందాము. కలుపుకున్నాక బేబీ హెయిర్ అలానే ఆగిపోతుంది. ఈ బట్టతల ఆయిల్ వాడే వాళ్ళందరి కంప్లైంట్ ఏంటంటే బేబీ హెయిర్ అలానే ఆగిపోతుందండి. జుట్టు అయితే దట్టంగా వస్తుంది, వచ్చే జుట్టు బాగానే పెరుగుతుంది కానీ పెరగని జుట్టు పైకైతే కనిపిస్తుంది, రూట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, అవి అంతవరకే ఉండిపోతున్నాయి. దాన్ని స్టిమ్యులేట్ చేసి పెంచేది ఎలా అంటే ఇలా పెంచుకోవాలన్నమాట. ఇలా తీసుకొని దీన్ని తల చూయించున్నాను, ఇలా పాయిలుగా తీసి ఇలా రూట్స్కే అద్దుకోవాలి. తలంతా జుట్టంతా అవసరం లేదు, ఈ రూట్స్కి ఇలా అద్దుకోవాలి. అద్దుకొని ఒక పావు గంట, అరగంట, అంతకంటే ఎక్కువ ఉండకూడదు.
ఈ నెయిల్స్, ఈ హెయిర్ అనేది డెడ్ స్కిన్ సెల్స్, అవి ఊడిపోతే నొప్పి పుట్టం. ఎంత స్ట్రాంగ్గా ఉన్న నెయిల్స్ అయినా సరే మనం కొద్దిసేపు నీళ్ళల్లో ఉంటే ఇరిగిపోతాయి. మరి రూట్స్ ఎంత అండి, గంటల తరబడి అమ్మో ఇంత చేసుకుంటున్నాం, ఇంత శ్రమ అని అనుకుంటే శ్రమకు దగ్గర ఫలితం మాత్రం తప్పనిసరిగా ఉండింది. అందుకని 3 గంటలు కష్టపడ్డామని 4 గంటలు తల మీద ఉంచుకుంటే ఉన్నాయి కూడా ఊడిపోతాయండి, అది సత్యం. కాకపోతే మీరు ఒక పావు గంట, అరగంట అంతకంటే ఎక్కువ ఉంచుకోవద్దు. 100% రిజల్ట్ ఇది తెలియజేసిద్ది మీకు. బట్టతల ఉన్నవాళ్ళు బేబీ హెయిర్ కోసం ఇది, వచ్చే జుట్టు రావట్లేదు, ఆ బేబీ హెయిర్ అలానే ఉండిపోతుంది అనే వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. కాకపోతే 15 సంవత్సరాల పైన పిల్లలు చేయాలి కానీ చిన్న పిల్లలకు పెట్టొచ్చా, మరీ దారుణంగా 5 సంవత్సరాల పిల్లలకు పెట్టొచ్చా, 2 సంవత్సరాల పిల్లలు పెట్టొచ్చా అని అంటే ఫోన్ నెంబర్ ఉందా కదా అని అడుగుతున్నట్టుగా ఉంటుంది. అది అతిశయోక్తి, మరీ ఎక్కువ చేస్తున్నట్టు అనమాట. అలాంటివన్నీ తగ్గించుకొని చక్కగా చెప్పింది చెప్పినట్టు చేయండి. ఆ నూనెలో కలుపుకోవచ్చా, ఈ నూనెలో కలుపుకోవచ్చు అంటే దీని ఆప్షన్ వేరే ఉంటే ఆ నూనెలో కలుపుకోవచ్చండి, ఇదే కావాలి అని, ఇదే అవసరం లేదని చెప్తాను. ఈ ఆవదంలోనే కావాలి. ఇవన్నీ కావాలంటే మా దగ్గర ఉంటాయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి, వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్